హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది. బిఎడ్ ఓపెన్ యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ చేసినట్లయితే ఈరోజు ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. BRAOU బిఎడ్ ఓడిఎల్ వెబ్ కౌన్సిలింగ్ 2024 అని రావడం జరిగింది. ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ఆప్షన్ రావడం జరిగింది. దానికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి అఫీషియల్ నోటిఫికేషన్. అడ్మిషన్ నోటిఫికేషన్ బిఎడ్ ఓడిఎల్ 23-25. ఇక్కడ చూడండి 5వ తారీఖు మార్చి 2024లో ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగింది. అయితే ఇక్కడ హూ గాట్ రాంగ్ ఎంట్రన్స్ అంటే క్వాలిఫై అయిన అభ్యర్థులు అందరూ ₹500 రిజిస్ట్రేషన్ ఫీజుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది వెబ్ ఆప్షన్ కోసం మనం ఈ అడ్మిషన్ ఫిల్ అవుట్ చేయడం, అడ్మిషన్ కోసం 2023-25 అడ్మిషన్ కోసం మనం ₹500 రిజిస్ట్రేషన్ చేసుకొని చేయాలి. ఇక్కడ అప్లోడ్ స్కానర్డ్ కాపీస్ రెలవెంట్ సర్టిఫికేట్స్ ఫర్ ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ చూసుకోవాలి. సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. దేని బేస్ అంటే యాజ్ పర్ ద మెరిట్ అండ్ సోషల్ రిజర్వేషన్స్ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్ ప్రకారం జరుగుతుంది. తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత ఈ క్యాండిడేట్స్ అంతా సెలెక్ట్ అయ్యారు అంటే ర్యాంక్ ప్రకారం ఏయు, ఓయు, ఎస్వియు సంబంధించి సెలెక్ట్ అయిన తర్వాత ₹40,000 డీడీ తీయాలి. ₹40,000 డీడీ అని తీయాలి. లేకపోతే అక్కడ యూనివర్సిటీలో బ్యాంక్ ఉంటుంది. ఆ బ్యాంకులో అయినా మన ఏటీఎం కార్డు ద్వారా లేదంటే ఫిజికల్ పేమెంట్ ద్వారా కూడా మనం డీడీ కట్టచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఎవరైతే ర్యాంక్ వచ్చి సీట్ అలాట్ అయిన వాళ్ళు. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసినట్లయితే దీనికి అఫీషియల్ వెబ్సైట్ చూడండి, brau.ac.in, లేదంటే అఫీషియల్గా brau online.in లోకి వెళ్ళచ్చు. ఇక్కడ చూడండి క్వాలిఫైడ్ బిఎడ్ అడ్మిషన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023లో క్వాలిఫై అయిన అభ్యర్థులు 2 సంవత్సరాల బిఎడ్ ప్రోగ్రామ్కి సంబంధించి ఓడిఎల్ ప్రోగ్రామ్ ఇది. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకి షెడ్యూల్ ఇచ్చారు. షెడ్యూల్లో అడ్మిషన్ నోటిఫికేషన్ 18/4/2024 18వ తారీఖు ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ అప్లోడ్ స్కానింగ్ కాపీస్ ఫర్ వెరిఫికేషన్ యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారం 25వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అంటే 6 రోజులు ఇవ్వడం జరిగింది. ఈ 6 రోజుల్లో మనం రిజిస్ట్రేషన్ తర్వాత మనం మన సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. ఆ రిజిస్ట్రేషన్ ఏంటనేది మనం చూద్దాం. తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఈడబ్ల్యూఎస్, పిహెచ్ఈ, ఎన్సీసీ, క్యాప్ అండ్ స్పోర్ట్స్ ఇవన్నీ సర్టిఫికేట్లని మనం వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఇది ఎప్పుడంటే 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు జరుగుతుంది. ఆ తర్వాత లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్, ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎప్పుడు అనేది మనకి ఇస్తారంటే ఫేజ్ 1లో 8వ తారీఖు మే నెలలో. ఈ డేట్ అనేది కరెక్ట్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇంకా ఎక్స్టెన్షన్ కూడా చేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ అప్లోడ్ స్కానింగ్ అయినా చేసే విధానము కొంతమంది తెలియక అప్లోడ్ చేయడం అనేది లేట్ అవ్వడము, లేకపోతే యూనివర్సిటీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు డేట్ ఎక్స్టెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే ఇది ప్రెసెంట్ టెంటేటివ్ కాబట్టి దీని ప్రకారంగా మనం ఫాలో అవ్వాలి. ప్రొవిజనల్ లిస్ట్ అనేది మనకి 8వ తారీఖు మే నెలలో పెట్టడం జరుగుతుంది. తర్వాత రిపోర్టింగ్ చేయాలి మనం. రిపోర్టింగ్ యూనివర్సిటీ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఎవరైతే అభ్యర్థులు తమకి అంటే సెలెక్టెడ్ లిస్ట్లో మనకు వస్తుంది, ఆ సెలెక్టెడ్ లిస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థుల సీట్ అలాట్ అయినటువంటి స్టూడెంట్స్ అంతా యూనివర్సిటీకి వెళ్ళాలి. యూనివర్సిటీకి వెళ్ళి ఒరిజినల్ సర్టిఫికేట్స్ని చూపించి వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం డీడీ తీయడం జరుగుతుంది. డీడీ తీయడంతో అంతటితోటి మనం మన యొక్క సీట్ అలాట్మెంట్ అనేది కంప్లీట్ అయినట్టు. ఇక్కడ చూద్దాం, ఈ అడ్మిషన్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఇక్కడ ఎవరికి ఎటువంటి కాల్ లెటర్స్ అనేవి పంపించడం జరుగుతుంది. నో సపరేట్ కాల్ లెటర్స్. అందరూ వెబ్సైట్ చూసుకొని వెబ్సైట్లోనే ఫాలో అవ్వాలని చూపిస్తున్నారు. ఇక్కడ వెబ్ కౌన్సిలింగ్ అటెండ్ అయిన అందరికీ గ్యారంటీ సీట్లు వస్తాయని మీకు చెప్పము అని చెప్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవ్వడానికి 25 నుంచి 30 తారీఖు 6 రోజుల్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ అవ్వడానికి ₹500 ఫీజు మనం చెల్లించాలి. ఇది
మనం ఆన్లైన్లో పేమెంట్ చేయొచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ చేయొచ్చు. ఇవన్నీ మీరు చూసి చదివినట్లయితే మీకు సరిపోద్ది. ఈ లింక్లో మీకు ఈ పీడిఎఫ్ అనేది మీకు పెట్టడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. తర్వాత మనకి ఎలిజిబిలిటీ ఇది మన నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూసుకున్నాము. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇండియన్ సిటిజన్ ఓకే. తర్వాత క్యాండిడేట్ షుడ్ పాస్డ్ 50% మార్క్స్ ఆఫ్ బీఏ, బీఎస్సీ, బీకామ్, బీసీఏ, బీఎస్సీ హోమ్ సైన్స్, బీబీఏ, బీబీఎం, బీటెక్, బీఈ. ఈ బీటెక్, బీఈలో సంబంధించి ఇక్కడ చూద్దాము. తర్వాత సెకండ్ కాలం వచ్చేసరికి చూద్దాం. సెకండ్ కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూ యొక్క క్యాండిడేట్స్ సెక్యూర్డ్ 40% మార్క్స్. అంటే ఇక్కడ మా జనరల్ కేటగిరీ వాటికి 50% ఇస్తే ఇక్కడ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, బీసీలకి 40% ఇచ్చారు. ఏది క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్స్ అంటే డిగ్రీ లెవెల్లోది. తర్వాత థర్డ్ చూద్దాం. స్టూడెంట్స్ హ్యావ్ విష్ టు టేక్ అడ్మిషన్ ఇంటూ బీఎడ్ విత్ బీఈ అండ్ బీటెక్ వాళ్ళు, అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి కూడా బీఎడ్ చేయవచ్చు. అయితే కంపల్సరీ వాళ్ళకి సైన్స్, మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఇది గుర్తుపెట్టుకోండి బీటెక్ చదివిన వాళ్ళు. తర్వాత 4వ పాయింట్, బీసీఏ క్యాండిడేట్స్ మస్ట్ ఫాస్ట్ ఇంటర్మీడియట్ విత్ కన్సర్న్ సబ్జెక్ట్ ఆఫ్ మెథడాలజీ. మీరు మెథడాలజీ 1, మెథడాలజీ 2 చదువుతారు కాబట్టి ఆ మెథడాలజీ సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా ఒక సబ్జెక్టు ఉండాలి. తర్వాత 5వ కాలం, క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ అంటే పాస్డ్ బై క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ డ్యూరింగ్ ది మంత్ ఆఫ్ జూలై 2023 అండ్ బిఫోర్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్. ఇక్కడ జూలై 2023 నాటికి అయిపోయిన వాళ్ళు మాత్రమే ఈ కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. పాస్ అవ్వాలి. అపీరియడ్ అని అంటే వేరుగా ఉంటుంది. ఇక్కడ పాస్ అవ్వాలి. ఇక్కడ జూలై 2023 సంవత్సరం నాటికి పాస్ అయి ఉన్న అభ్యర్థులు ఇందులోకి ఎలిజిబిలిటీ. తర్వాత 7వది, క్యాండిడేట్స్ నాట్ హ్యావ్ రిక్వైర్డ్ పర్సంటేజ్ మార్క్స్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్. ద మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విల్ బీ కన్సిడర్డ్ ఇఫ్ ద స్టడీ రిలవెంట్. అంటే డిగ్రీ చేసి పీజీ చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, డిగ్రీల కన్నా పీజీ పర్సంటేజ్ ఉంటే పీజీ పర్సంటేజ్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్లో మనకి పర్సంటేజ్ 50%, 40% ఇచ్చాడు కదా. అట్లా పీజీలో ఎవరన్నా ఎక్కువ చేసినట్లయితే దాన్ని మనం క్రైటీరియాగా తీసుకుంటాము అని చెప్తున్నారు. 6th కాలం. 7th కాలం ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. 7th కాలం ఇది అందరూ తెలిసిందే. ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆర్ ఎలిజిబుల్ టు సీక్ అడ్మిషన్ ఓడిఎల్ ప్రోగ్రామ్. దీనికి ట్రైన్డ్ ఇన్ సర్వీస్, ఇది ఓన్లీ ట్రైన్డ్ ఇన్ సర్వీస్ టీచర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వాళ్ళు మాత్రమే ఉంటుంది. ఎవరైనా ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళైనా వీళ్ళైనా చేయవచ్చు. అది రికగ్నైజ్డ్ స్కూల్ అయి ఉండాలి. లేదంటే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి మండల పరిషత్, జిల్లా పరిషత్ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వాళ్ళు కూడా చేయవచ్చు. కాకపోతే ఇక్కడ ఎన్సిటిఏ రికగ్నైజ్డ్ టీచింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ద్వారా చేసి ఉండాలి. ఫేస్ టు ఫేస్ మోడ్ అంటే డైరెక్ట్ చదివేసి ఉండాలి. ఇక్కడ మనకి 7th కాలంలో ప్రైవేట్ స్కూల్ టీచర్లు ప్రైవేట్ స్కూల్లో చేయవచ్చు అనే విషయం అనేవి కొంతమంది అలా చేయడం జరిగింది. అయితే కౌన్సిలింగ్ అటెండ్ అయిన దాని ఆధారంగా చూసుకోవచ్చు. కానీ దీనికి మనకి సర్వీస్ సర్టిఫికేట్ కావాలి కాబట్టి సర్వీస్ సర్టిఫికేట్ గెజిటెడ్ సైన్తో ఉంటే మంచిగా ఉంటుంది. దీంట్లో 7thలో ఫస్ట్ కాలం ట్రైనీడ్ టీచర్స్ ఇచ్చారు, ట్రైనీడ్ ఇన్ సర్వీస్ టీచర్స్. సెకండ్ కాలం వచ్చేసరికి ఎన్సిటీ రికగ్నైజేషన్ ఉండాలి. తర్వాత 8th కాలం, ద రిజర్వేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీస్ షెల్ బి యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా వెళ్ళిపోతామని చెప్పారు. తర్వాత ఈడబ్ల్యూఎస్ కోటా, ఈ ఈడబ్ల్యూఎస్ కోటా సీట్స్ విల్ బి అలాటెడ్ టు ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ రిలవెంట్ సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్. ఇక్కడ మనకి ఈడబ్ల్యూఎస్ కోటా, ఇక్కడ ఇందాక చెప్పాం కదా, గవర్నమెంట్ టీచర్సే కాదు ప్రైవేట్ టీచర్స్ కూడా చేయవచ్చు. ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి రికగ్నైజ్డ్ స్కూల్లో చేసినటువంటి వాళ్ళు. అయితే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉంటుంది కాబట్టి ఆ ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్లు అనేది కేటాయించడం జరుగుతుంది. ఈ ఈడబ్ల్యూఎస్ కోటా కింద చేసిన వాళ్ళకి 5 సీట్లు కేటాయిస్తారు ప్రతి సెంటర్లో. తర్వాత 10వది, పిహెచ్ స్పోర్ట్స్, ఎన్సీసీ, క్యాప్ కోటా విల్ బి అలాటెడ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ రిలవెంట్ సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్న వాళ్ళకి పిహెచ్, ఎన్సీసీ ఇవి స్పోర్ట్స్ సంబంధించి ఇస్తారు. తర్వాత 11వది, క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 21 years యాజ్ ఆన్ July 1, 2023.
ఇక్కడ జూలై 2023 వరకు ఎగ్జామ్ డిగ్రీలు పాస్ అయి ఉండాలి. దాంతోపాటు 21 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే ఇందులో చేయగలరు. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది లేదని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ నోట్ ఇచ్చారు. నోట్లో ఏం లేదు. ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు బీడీఎస్, బీపీటీ, బీఏఎంఎస్, బిఎల్, ఎల్ఎల్బి, బీఫార్మసీ, పిహెచ్ఎంటీవీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఏ లాంగ్వేజెస్. ఈ లాంగ్వేజెస్ చూసినట్లయితే ఇప్పుడు చేస్తున్నారు బీఏ సోషల్, తెలుగు, సోషల్ సంబంధించిన లాంగ్వేజ్ సంబంధించినవి, బీఏ హిస్టరీ, తెలుగు, పొలిటికల్ సైన్స్, పొలిటికల్ సైన్స్, ఇంగ్లీషు ఇట్లా చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీగా ఉంటారు. అలా జరిగింది కూడా ప్రాసెస్. కాకపోతే మొత్తం లాంగ్వేజ్ సంబంధించి ఉంటే కుదరదు. ప్లస్ బీఓఎల్, బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్, ఇలాంటి వాళ్ళకి నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది. బీఏ లాంగ్వేజెస్లో ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న బీఏ సోషల్ సంబంధించిన సబ్జెక్ట్స్ ప్లస్ తెలుగు, ఇంగ్లీషు ఏదో ఉంటుంది. అవి చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీయే, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. తర్వాత పోతే డిప్లొమా కోర్సులు ఇలాంటివి చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తున్నారు. ప్రీ ట్రైనింగ్ టీచర్స్ ట్రైనింగ్ అనేది పీపీటీటీసీ అనేది. తర్వాత ఇక్కడ మనకి ఇచ్చినట్లయితే ఒక కాలం ఇచ్చాడు చూడండి. ఫస్ట్ 2 మెథడాలజీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ తెలుగు మీడియంలోనే ఉంటుంది ఈ బీఎడ్. తర్వాత ఇక్కడ కొన్ని మనం సర్టిఫికేట్స్ అనేవి జాగ్రత్త చూడాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ తహసీల్దారు సంతకం చేసి, లేకపోతే మనకు సచివాలయంలో ఇచ్చే సర్టిఫికేట్స్, ఆ సర్టిఫికేట్స్ అయినా సరే తహసీల్దార్ వెళ్తుంది కాబట్టి దాన్ని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్గా చూస్తారు. తర్వాత పిహెచ్సి, ఎన్సీసీ, క్యాప్, ఈ సర్టిఫికేట్లు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఈఓ. ఈ ప్రైవేట్ స్కూల్ టీచర్ కూడా ఎంఈఓ ద్వారా ఇష్యూడ్ చేసుకున్నట్లయితే మీకు ఇబ్బంది ఉండదు. ప్రైవేట్ స్కూల్ వచ్చేసి మినిమం 2 years సర్వీస్ ఉండాలి కదా, ఆ సర్వీస్ సంబంధించిన విషయాలన్నీ చూసుకోండి. ఇక్కడ నోట్ ఇచ్చారు చూడండి. ఎనీ ఫాల్స్ అండ్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ ఎనీ స్టేజ్, అంటే మీ ఏ సమయంలో అయినా మీ యొక్క అడ్మిషన్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. నాకు అడ్మిషన్ వచ్చేసింది అని అనుకోవడానికి లేదు. మీరు ఫాల్స్ అన్నీ చేసి నాకు అడ్మిషన్ వచ్చింది, నేను డబ్బులు కట్టానంటే కుదరదు. యూనివర్సిటీ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. తర్వాత స్పెషల్ కేటగిరీ పిహెచ్ సంబంధించి డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు అనేది ఉంటుంది. సదరన్ ఉంటుంది కదా, సదరన్ ద్వారా వెళ్ళాలి. 40% అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. తర్వాత స్పోర్ట్స్, ఎన్సీసీ క్యాప్, ఈ కాంపిటెంట్ అథారిటీస్ ఉంటారు కదా, ఎన్సీసీ సంబంధించి, స్పోర్ట్స్ సంబంధించి, ఇవన్నీ ఇట్లా చూసుకున్నట్లయితే మనకి ఏం జరుగుతుంది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇదంతా యూనివర్సిటీలో జరుగుతుంది. మనకి సీట్ అలాట్ అయిన క్యాండిడేట్స్ అంతా మనం యూనివర్సిటీ వెళ్ళాల్సి వస్తుంది. మనం ఎక్సైజింగ్ అబ్జార్ప్షన్స్ అనేవి ఎక్సైజ్ చేసుకుంటాం. ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది మనకు వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్కి ఏం చేస్తారంటే ఎస్ఎంఎస్ సెండ్ చేస్తారు, యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ సీట్ అని. ట్యూషన్ ఫీ అనేది పే చేయాలి, వెబ్సైట్ ద్వారా పే చేయొచ్చు. మనం సర్టిఫికేట్స్ అన్ని ఓకే, నీకు సీట్ అలాట్ అయింది అనుకున్నప్పుడు డైరెక్ట్గా మనం పేమెంట్ చేసేయచ్చు, ఆన్లైన్లో పేమెంట్ చేసేయచ్చు. బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా. తర్వాత ఫైనల్ సీట్ అలాట్మెంట్ అనేది మనం సర్టిఫికేట్స్ అన్ని ఓకే అయిన తర్వాత మనకి చేసేస్తారని చూపిస్తున్నారు. ఈ కాలమ్స్ అవి. తర్వాత రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది తెలియక నాకు సీట్ రాలేదు అనుకుంటారు. 85% quota seats will be reserved local candidates. 15% quota shall be unreserved. Unreserved అంటే ఓపెన్ టు ఆల్ అని వేస్తారు. ఓపెన్ టు ఆల్ అంటే ఏ రాష్ట్రంలో అయినా, మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, ఏ రాష్ట్రంలో అయినా సరే, మన ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏం చేయొచ్చు మనకి ఇచ్చిన స్టడీ సెంటర్లో. లోకల్ ఏరియా అంటే ఓయూ అంటే టోటల్ తెలంగాణ ఏరియా వస్తుంది. టోటల్ తెలంగాణ ఏరియాకి సంబంధించిన ఏ స్టడీ సెంటర్లో అయినా, బీఎడ్ స్టడీ సెంటర్లో అయినా క్యాండిడేట్స్ 85% వరకు వాళ్ళే ఎలిజిబిలిటీ అవుతారు. 15% వరకు ఓన్లీ మన ఇండియాలో ఉన్నటువంటి ఏ స్టేట్ వల్ల అయినా ఈ 15%లో మనం వెళ్ళొచ్చు. మనం తెలంగాణ కానీ వెళ్ళొచ్చు, ఓయూ వాళ్ళు ఏయూ కానీ వెళ్ళొచ్చు, ఏయూ వాళ్ళు ఓయూ కానీ వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. దీనికి సంబంధించి నేను ఎగ్జాంపుల్గా ఈ టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ చూసి చెప్తాను. ఇలా మనం చూసుకోవాలి. ఏయూ అంటే ఓన్లీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి
ప్రకాశం జిల్లా వరకు ఏయు వస్తుంది. రాయలసీమ నెల్లూరు అనేది ఎస్వి కింద వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయం, ఒకసారి గమనించండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ప్రోగ్రామ్ సెంటర్స్, ఇవి చాలా మెయిన్. ఈ ప్రోగ్రామ్ సెంటర్స్లో మనం ఏ క్యాంపస్ ఎలా ఉన్నామని చూసుకుందాం. హైదరాబాద్, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది. హైదరాబాద్, వరంగల్, హైదరాబాదు, వరంగల్, ఖమ్మం, వికారాబాద్, కరీంనగర్. ఇప్పటికి ఎన్ని వచ్చినాయి? 4, 5 సెంటర్లు వచ్చినాయి. ఈ 5 సెంటర్లో సుమారు ఎన్ని సీట్లు ఉన్నాయి? 250 + 25. 250 + 25. 250 సీట్లకి 15% వేయండి. కి 15% సీట్లు. ఈ 250లో 30 సీట్లు. ఈ 30 సీట్లు ఈ ఓయూలో ఎవరైనా సరే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అది కర్ణాటక వాళ్ళైనా, మహారాష్ట్రలోనైనా, తమిళనాడు వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, ఎవరైనా సరే 30 సీట్లు మనం వెళ్ళి అక్కడ ఆ సెంటర్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే మిగిలిన 220 సీట్లు ప్లస్ మిగిలిన 220 సీట్లు కేవలం ఆ ఓయూ కింద ఉన్న అభ్యర్థులు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. దాన్ని మనం ఓపెన్ అంటారు. ఇందాకలు చెప్పిన 30 వచ్చేసరికి ఓపెన్ టు ఆల్. అది ఇందాకలు చెప్పింది ఆ 30% అనేది ఓపెన్ టు ఆల్. ఓపెన్ టు ఆల్. మిగిలిన 220 ఇక్కడ మళ్ళీ 1, 2 ఈడబ్ల్యూఎస్ అని వస్తుంది. ఈ మిగిలిన 3 అనేది ఇట్లా చూసేది ఇది ఓన్లీ లోకల్ అని వస్తుంది. దీన్ని ఓన్లీ లోకల్ అంటారు. 220 + 1, 2, 3 ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి. ఇది విషయం. ఇది గమనించుకోవాలి. కౌన్సిలింగ్ అప్పుడు చాలా నాకు అక్కడ వస్తే ఇక్కడ వస్తే అనుకుంటారు. తర్వాత ఎక్కడెక్కడ ఉందంటే ఇంకా అది ఓయూ. ఏయు ఆంధ్ర యూనివర్సిటీ కింద ఎక్కడ ఉందంటే విశాఖపట్నం, గుంటూరు, గురజాడ, శ్రీకాకుళం, ఈ 3 సెంటర్లు ఇచ్చారు. ఈ 3 సెంటర్లో ఎన్ని సీట్లు ఉంటాయి? 150 సీట్లు ప్లస్ 15 సీట్లు 15%. 15% అంటే ఎన్ని ఉంటాయి? ఈ 22 సీట్లు ఎవరైనా సరే వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఏ రాష్ట్రం వాళ్ళైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు. మిగిలిన 130, 140 సీట్లు వచ్చేసరికి ఓన్లీ ఏయూ పరిధిలో ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వాలి. వాళ్ళకే సీట్లు ఇస్తారు. ఆ తర్వాత అలాగనే రాయలసీమకు సంబంధించినవి ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకున్నట్లయితే మీకు లోకల్లో ఉన్న వ్యక్తులకి ఈజీగా సీట్లు వస్తాయి. మనం ఏయూ వాళ్ళు ఓయూకి, ఓయూ వాళ్ళు ఏయూకి, ఎస్వి వాళ్ళు అలా వెళ్ళాలంటే ఖచ్చితంగా 15%లోనే ఉండాలి. అలా ఉండాలంటే మంచి ర్యాంక్ వచ్చినట్లయితే వెళ్ళవచ్చు. దీనికి సంబంధించిన విషయాలన్నింటినీ, ఈ కౌన్సిలింగ్ ఎలా ఉంది, ఏ సర్టిఫికేట్లు ఎలా అప్లోడ్ చేయాలనే విషయాలన్నింటినీ మనం చూద్దాం తర్వాత.